లాస్ట్ టైం మీరు అన్నట్టు మాట్లాడినట్టుగానే అక్కడ మనం ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేస్తాం. ఒక ఇన్వాయిస్ అనేది చూపించాం. ఆ ఇన్వాయిస్ కూడా దాంట్లో అతను యాంకర్ కూడా నీకు కూడా కావాలంటే ఒక 50 లక్షలు ఇన్వాయిస్ ఇస్తానని 100 కోట్లు అదే 100 కోట్ల ఇన్వాయిస్ ఇస్తానని కదా. అదే సో అదేంటి అంటే అది చాలా స్క్రిప్టెడ్ కాబట్టి వీళ్ళకి నాకు తెలిసి తేడా తెలియదు. అందుకే అందరినీ చదువుకోవాలి. బేసిక్ గ్రాడ్యుయేషన్ అన్న ఏదో ఒకటి చదువుకోవాలి. శక్తి ఉంటే చదువుకోవాలి. ఈ వీడియోలు ఈ తొప్పాస్ పనులు రేపులు ఇట్లాంటి తొప్పాస్ పనులు బదులు చదువుకుంటే కనీసం తెలివన్న వస్తుంది. మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఆవిడేమో మీ బ్యాంక్ స్టేట్మెంట్ నా దగ్గర ఉంది అనగానే ఇది బ్యాంక్ స్టేట్మెంట్ కాదు, ఇన్వాయిస్ వేరు, బ్యాంక్ స్టేట్మెంట్ వేరు అన్న బేసిక్ నాలెడ్జ్ ఇద్దరికి లేదు. జోగి రబ్బింగ్ యాష్ కమింగ్ అంటారు దీన్ని. తెలుగులో సామెత ఏంటంటే జోగి రాసుకుంటే పూర్తిగా రాదు. అండ్ నిజంగా చెప్పాలంటే ఆ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా హర్ష సాయికి. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చేయకపోతే వాళ్ళు ఎంత పెద్ద ఏదో ప్రపంచంకి తెలిసేది కాదు. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. ఈ లేటెస్ట్ దీనికి వచ్చేసరికి లేడీ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆమెను 2 కోట్లకు మోసం చేశాడు అనేది ఆమె రాసిచ్చిన కంప్లైంట్ లో ఉందనేది చెప్తున్నారు. నాకు కంప్లైంట్ కాపీకి యాక్సెస్ లేదు, కానీ డెఫినెట్ గా చాలా మంది అనుకున్నట్టే ఒక్కసారి ఇతని నిజస్వరూపం బయటకు వచ్చాక ఇలాంటి చాలా మంది బాధితులు ముందుకు వస్తున్నారు. నేను మీకు ఇందాక చూపించినట్టు అలా మెసేజెస్ చేస్తున్నారు. అలా చేసిన వాళ్ళల్లో ఈవిడ కూడా ఒకటే. అండ్ డెఫినెట్ గా ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ఎ బిగ్ పిక్చర్. ఎందుకంటే మనోడు వచ్చి ఓపెన్ గా నా దగ్గర 100 హార్డ్ డిస్క్లు ఉన్నాయి, అందులో వీళ్ళందరి మీద ప్రూఫ్లు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని అతనే క్లెయిమ్ చేసుకున్నాడు. సో నాకు తెలిసి దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. అతి త్వరలో మిగతా బాధితులు కూడా వస్తారు, వాళ్ళు కూడా కేసులు పెడతారు. చట్టం డెఫినెట్ గా అతన్ని పట్టుకొని అట్లీస్ట్ ఈసారైనా ఏ మ్యానిపులేషన్ లేకుండా అతన్ని జైల్లో వేయాలని ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి చదువుకున్న వాళ్ళని ప్రజలందరినీ కోరుకునేది ఏంటి అంటే ఇట్లాంటి ఈ 2 states లో అతి పెద్ద సోషల్ టెర్రరిస్ట్, ఈ 2 states లో అతి పెద్ద పర్వర్టెడ్ సోషల్ టెర్రరిస్ట్, ఈ 2 states లో ద బిగ్గెస్ట్ బెట్టింగ్ మాఫియా, ఇతన్ని గనక మనం కంట్రోల్ చేయగలిగితే కనీసం వచ్చిన ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ గోనా బి హ్యాపీ. అయితే ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆమె చెప్పినట్టు 2 కోట్లకు గనక మోసం చేస్తే మనం ఇంత ముందు చెప్పి కొన్ని లక్షల కోట్ల స్కామ్ ఏంటండి, అంత సంపాదించేవాడు ఈమె 2 కోట్లకు మోసం చేస్తాడు మనకు తెలియదు కదా. నేను ఏమంటున్నా అంటే ఒక కంప్లైంట్ కాపీ వచ్చినా లేకపోతే ఎఫ్ఐఆర్ వచ్చినా అసలు ఆ పాయింట్ ఉందో లేదో, ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ లో ఉందో లేదో తెలియకుండా దాని మీద కామెంట్ చేయడం తప్పు. అండ్ నేను నిన్న మొన్న సోషల్ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా చాలా ఆడియో కాల్స్ వచ్చేస్తున్నాయి నాకు. మళ్ళీ ఎన్టీవీ సాక్షిగా తారక్ గారి సాక్షిగా మళ్ళీ నేను పుట్టింగ్ ఆన్ ఏ సింపుల్ క్వశ్చన్ టు హర్ష సాయి. బాబు హర్ష సాయి, నీకు ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తుందని ముందే తెలుసా? నువ్వు ఇంకో ఫోన్ పెట్టుకొని ఎలా రికార్డ్ చేసావు? ఆ అమ్మాయి అలా మాట్లాడుతుందని నీకు ముందే తెలుసా? ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుందని తెలుసా? లవ్ చేస్తున్నా అని చెప్తుందని ముందే తెలుసా నీకు? నువ్వు ఎలా ఆ అమ్మాయి కాల్ రికార్డ్ చేసావు, వాయిస్ రికార్డ్